సత్వగుణం అంటే ఏమిటి? ఇలాంటి ప్రవచనాలు చెప్పడం, వినడం, మంచి పుస్తకాలు చదువుకోవడం. ఇది గొప్ప గుణమే. కానీ ఇందులో కూడా ఉండే ఒక ఇబ్బంది ఏమిటో తెలుసా? క్రమంగా చూడండి, కొంతమంది బాగా చదివిన వాళ్ళు నేను చదివిన పుస్తకాలు ఎవరు చదవలేదు అంటాడు. ఇదో పెద్ద విషయంలాగా. ఇదో సాత్విక అహంకారం అంటారు. అలాగే రోజు ఓ పెద్ద మనిషి పొద్దున్న సాయంత్రం కూడా గుళ్ళోకి వెడతాడు, దండం పెట్టుకుంటాడు, ప్రసాదం ఊరుకోవచ్చుగా. ఊరుకోడు. అలాగా ఏడాదిగా 365 రోజులు వాన కురిసినా సరే గుళ్ళోకి వెళ్ళిన వాళ్ళని ఊరు మొత్తం మీద నేను ఒక్కడే. ఎంత అహంకారమో! ఈయన వల్ల దేవుడికి ఏం ఒరిగిందో ఎవడికి తెలియదు. గుడి అరిగిపోవడం తప్ప. అసలు నేను ఎప్పుడు మాన్నాం అంటాడంతే. నేను 12 పుష్కరాల్లో మునిగొచ్చా అంటాడు. ఊళ్ళో ఎంతమందిని ముంచాడో చెప్పడం, మునిగిందో చెబుతాడు, ముంచింది చెప్పడం. చిట్ ఫండ్ కంపెనీ పెట్టి చాలామందిని ముంచాడు, ఆ విషయం చెప్పడం. నువ్వు పుష్కరాలకు వెళ్ళడం, మునగడం మంచిదేనా? ఇంత గొప్ప ఎందుకు దానికి? ఇప్పుడు 12 పుష్కరాలకు వెళ్ళకపోతే ఏమైనా నష్టం వచ్చిందా?